సుకుమార్ గారు మీ విషెస్ చెప్పే ముందు ఇది ప్రేమగాథ కాబట్టి మీ ఫస్ట్ క్రష్ గురించి మాకు ఏమైనా మీరు చెప్తారా ప్లీజ్? యా, యువర్ ఫస్ట్ క్రష్ బిఫోర్ 10th క్లాస్. ఆఫ్టర్ 10th క్లాస్. ఆఫ్టర్ 10th క్లాస్. ఓకే, చెప్పండి. ఇంట్రెస్టింగ్, వినండి. మహేష్. ఈ మహేష్ గారితో ఉండేటువంటి ప్రాబ్లమే అది. అమ్మాయిలే కాకుండా అబ్బాయిలకి కూడా క్రష్ కలుగుతోంది. ఓకే, ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్స్ అండి. ముఖ్యంగా 14 ఇయర్స్ ఎంటర్టైన్మెంట్తో ఉన్నది నాది ప్రత్యేక అనుబంధం. ఎందుకంటే నేను లైఫ్లో ఇలాంటి వ్యక్తులు కలవలేదు, చూడమని కూడా. సినిమా తర్వాత కూడా అదే రిలేషన్షిప్, అదే ఫేస్, అదే చిరునవ్వు, అదే పలకరింపు, అదే ఫోన్, ఎప్పుడు ఏ తడ రాలేదు. ఇప్పుడు మాట్లాడుతున్న నిజంగా కూడా నేను మూవ్ అయిపోతున్నాను అనమాట. లవ్ యూ రామ్ గారు, లవ్ యూ గోపి గారు, లవ్ యూ అనిల్ గారు. నిజంగానండి, మీలాంటి వ్యక్తులకు సక్సెస్ రాకపోతే అది దారుణ విషయం. సక్సెస్ వచ్చి తీరుతుంది డెఫినెట్గా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీతో నేను కలిసి పనిచేస్తుంది కాను, ఇప్పుడు ఇలా రావడం కానీ మీతో చేయడం కానీ అంతా చాలా చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఈ సినిమా సంబంధించిన ట్రైలర్ సంబంధించి కొన్ని పార్ట్స్ చూశాను నేను. డెఫినెట్గా చాలా పెద్ద హిట్ కావాలి. ఇంకా అలాగే హను, ఐ థింక్ యు ఆర్ వెరీ స్పెషల్. ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడతానంటే, నేను అందరి రాష్ట్ర సినిమా చూస్తూ టీవీలో చూస్తూ ఒకసారి ఆగిపోయాను ఎవరి అబ్బాయి అని. ఎందుకంటే తను ఇంతవరకు స్టైల్ ఆఫ్ నేరేషన్ వేరేలా ఉంది. సో మాలా కట్ చెప్పకుండా, అంటే తను కథ రాసుకునే తీరే సినిమా మేకింగ్లో ఇమిడి ఉంటుందన్నమాట. అలా చాలా తక్కువ మంది ఉంటారు. అలా యు ఆర్ వెరీ స్పెషల్. ఐ థింక్ ఈ సినిమాతో నేను సక్సెస్ రావాలని, నేను మంచి రైటర్ కావాలని కోరుకుంటున్నాను. యువరాజ్, ప్రత్యేక యువరాజ్ గురించి చెప్పాలి. రత్నవేల్ గారు ఎప్పుడో కానీ చాలా అంటే ఆయన కెమెరా వదిలిపెట్టరు, అసలు ప్రతి షాట్ ఆయనే తీయాలనుకుంటారు. సో అలాంటిది తన శిష్యుల్లో కొంత అంటే ఈ సినిమా పర్లేదు ఇది షూట్ చేయొచ్చు నాకు చెప్పింది యువరాజ్ మాత్రమే. అలా యువరాజ్ని సహృదయంతో ఈ సినిమాకి ఆయనే సజెస్ట్ చేశారు, రత్నవేల్ గారే. సో డెఫినెట్గా యువరాజ్ ఈ సినిమాతో తన మంచి కెమెరామెన్గా ప్రూవ్ చేసుకుంటాడని, మంచి సినిమాగ్రాఫర్ ఇంకో కోరుకుంటానండి. సామాన్యంగా కనిపించే అసామాన్యుడు నాని. ఇందా చూస్తే పక్కన ఒక సామాన్య యువకుడు కనబడ్డాడు అనమాట. అంత టాలెంట్ పెట్టుకుని అంత సామాన్యంగా కనిపించడం అరుదైన విషయం. సో ఈ సక్సెస్ పరంపరలో తను కూడా దూసుకుపోవాలని కోరుకుంటున్నాను. ఇంకా లిరిసిస్ట్ కేకే, తను నాకు చాలా కాలం నుంచి పరిచయం, కానీ కుమార్ 20Fలో సాంగ్ రాశారు. తను వెరీ టాలెంటెడ్. ఎందుకంటే తన ఫస్ట్ వెర్షన్ సాధారణంగా ఫస్ట్ వెర్షన్ లిరిక్ తను ఓకే అంటే ఒక వెర్షన్ రాసి తీసుకొచ్చాడు, దాంట్లో చిన్న చిన్న కరెక్షన్స్ తప్ప మొత్తం చాలా బాగా రాశాడు. అప్పుడు ఐ థింక్ ఈ సినిమా మొత్తం తనే రాస్తున్నాడు. తను కూడా అంటే ఇంకా లిరిసిస్టులు తను తక్కువ మంది, మీరు అంటే కాన్వెంట్ స్టడీస్ అయిపోయాయి కాబట్టి, అంతా ఇంగ్లీష్లో జరుగుతుంది కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళు తక్కువ మంది అయిపోయారు. ఆ లాస్ట్ తరంలో 2-3 లిరిసిస్టులో తను ఒకడు. ఇంక వీళ్ళే మిగులుతారు లిరిసిస్ట్ అంటే, ముందు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అందులో కేకే ఒకరు. సో ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ అండి. అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు, నేను ముందే చెప్పేస్తాను అంత. థ్యాంక్ యూ అండి మహేష్, థ్యాంక్ యూ అండి. ఇదిగో ఇది ఉందే, దీనికి మనకి అస్సలు పడదు. ఉన్న పడంగా వీక్ స్పెల్లింగ్ చెప్పరా. ఈ వీక్ దా లాస్ట్ వీక్ దా, ఇది అందరికీ తెలిసింది, ఎవరికీ తెలియంది. ఒక ముందు వచ్చు కదే. అవన్నీ పెళ్లి తర్వాతే అని చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా?